జ్యోతిష్ అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి పాతాళ భైరవి సినిమా, ఆయన ఏ దశలో ఏ యొక్క గ్రహం యొక్క అనుగ్రహంతో ఆయన విజయాన్ని సొంతం చేసుకున్నాడు అనేది ఈ వీడియోలో విశ్లేషణాత్మక వివరణ ఇచ్చుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ గారు 1949లో మన దేశం సినిమాతో ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించడం జరిగింది. సో ఆ టైంలో ఆయన శనిలో శుక్రుడు యొక్క అంతర్దశలో ఆ యొక్క మన దేశ సినిమాని తీయడం జరిగిందనమాట. సో సీనియర్ ఎన్టీఆర్ గారు మనకు తెలిసినటువంటి ఒక ప్రముఖ హీరో. ఆయన తెలుగులో 300 పైచిలుకు సినిమాలు తీసినటువంటి వ్యక్తి. సో ఆయన యొక్క జన్మ జాతకాన్ని మనము మన యొక్క ఛానల్లో ఆల్రెడీ విశ్లేషణ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఆయన సినిమాలో నటించినటువంటి పాతాళ భైరవి అనే సినిమా మనకు 15/3/1951 ఆ సినిమా రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయాన్ని అప్పట్లో నమోదు చేసింది అనమాట. సో ఎన్టీఆర్ గారు 28/5/1923 నిమ్మకూరులో జరిపించడం జరిగింది. సో దాని తర్వాత ఆయన 20-30 సంవత్సరాలకి మంచి యువకుడుగా ఉన్న వయసులో 1951లో ఈ పాతాళ భైరవి సినిమా అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో అప్పుడు వీరికి నడుస్తున్నటువంటి గ్రహస్థితి ఎలా ఉందంటే, సో ఈయనకి 31/12/1940 నుంచి శని మహాదశ స్టార్ట్ అయిందనమాట. దశల్లో శని మహాదశ. వీరు పుట్టినటువంటి నక్షత్రం రాహు నక్షత్రం, స్వాతి నక్షత్రంలో పుట్టారు. సో రాహు దశ అయిపోయిన తర్వాత గురు మహాదశ అయిపోయింది. తర్వాత 1940 సంవత్సరంలో వీరికి శని మహాదశ స్టార్ట్ అయిందనమాట. సో శని మహాదశ 1940 నుంచి 1959 వరకు శని మహాదశ జరిగింది, 19 సంవత్సరాలు. సో ఆ శని మహాదశ జరిగే టైంలో వీరికి గోచారంలో ఏలినాటి శని మనకు 1951లో స్టార్ట్ అయింది అనమాట. ఈ 12వ ఇంట్లో ఏలినాటి శని, చంద్రుడికి వెనక ఉన్న 12వ ఇంట్లో శని సంచరించే కాలాన్ని మనం ఏలినాటి సంచార ఆరంభ కాలంగా చెప్పుకోవచ్చు. సో మళ్ళా శని జన్మరాశిలోకి వచ్చినప్పుడు కూడా ఏలినాటి శని ఉంటుంది. మళ్ళా శని ఇక్కడ రాశి నుంచి జన్మరాశి నుంచి 2వ ఇంట్లోకి శని సంచారం కూడా మనం ఏలినాటి శనిగా చెప్పుకోవచ్చు. సో ఏలినాటి శని అంటే 7 సంవత్సరాలు పీరియడ్ ఉంటుంది అన్నమాట. శని చంద్రుడు ఉన్న జన్మరాశికి 12వ ఇంట్లో 2.5 సంవత్సరం, చంద్రుడు ఉన్న రాశిలో 2.5 సంవత్సరం, అప్పటికి 5 సంవత్సరాలు అవుతాయి. చంద్రుడు ఉన్న 2వ రాశిలో 2.5 సంవత్సరం, అంటే ఒక్కొక్క రాశిలో శని 2.5 ఇయర్ ఉంటాడు అన్నమాట. సో జన్మ శనికి 12వ ఇంట్లో ఉన్నప్పుడు, జన్మ రాశిలోనే ఉన్నప్పుడు, జన్మ రాశి నుంచి 2వ రాశిలో శని ఉన్నప్పుడు మొత్తంగా టోటల్ గా 7 సంవత్సరాల కాలాన్ని మనం ఏలినాటి శనిగా చెప్పుకుంటాం అన్నమాట. సో ఎన్టీఆర్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయినప్పుడే ఈ పాతాళ భైరవి సినిమా ఒక మంచి హిట్టుని అందిపుచ్చుకోవడం, హీరోగా అతనికి ఒక మైలురాయిని ఇచ్చిందనమాట. ఆ సినిమాతోనే ఆయన ఒక స్టార్ గా ఎదగడానికి ఈ సినిమా ప్రధానమైనటువంటి పాత్రను పోషించిందన్నమాట. సో వీరు 1949లో మన దేశం సినిమాతో వీరు సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు. అప్పుడు వీరికి గోచార శని లగ్నం నుంచి జన్మ రాశి నుంచి 11వ ఇంట్లో ఉన్నారన్నమాట. సో రాహువుతో కలిసి 11వ ఇంట్లోకి గోచార శని వచ్చినప్పుడు వీరికి మన దేశ సినిమాతో స్టార్ట్ అయింది. తర్వాత 50లో ఏలినాటి శని స్టార్ట్ అయింది. 24/9/1950 సంవత్సరంలో ఏలినాటి శని స్టార్ట్ అయింది అన్నమాట. ఏలినాటి శని అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏలి అంటే గుర్చుకొనుట అని అర్థం అన్నమాట. సో ఏలినాటి శనిలోనే నలదంపతులు చక్రవర్తులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని వదిలి కట్టుబట్టలతో వాళ్ళు అరణ్యవాసం చేశారనమాట. సో ఏలినాటి శనిలోనే శ్రీరామచంద్రుడు సీత కోసం అరణ్యాల వెంట పడ్డాడు అనమాట. సో ఏలినాటి శనిలోనే పాండవులు కూడా వాళ్ళ యొక్క రాజ్యాన్ని వదిలి వాళ్ళు కూడా అరణ్య వాసం చేయాల్సి వచ్చింది అనమాట. సో ఏలినాటి శనిలో చాలా మంది కష్టాలు పాలవుతూ ఉంటారు. అలాగే ఏలినాటి శనిలో కొంతమంది రాజయోగాలు కూడా అనుభవిస్తుంటారు. సో ఏలినాటి శనిలో
మనకు శని కర్మకారకుడు కాబట్టి ఆయన మనకు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ వచ్చినప్పుడు పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మ ఆధారంగా ఈ జన్మలో ఆయన ఈ మనకు ఆహ్, యోగాలు గాని, బాధలు గాని, సంతోషాలు గాని ఇవన్నీ ఇచ్చేయడానికి ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనుల్ని ఆయన ఆహ్, తీసు ఆహ్, ఆయ ఆ టైంలో ఆయన ఇటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడనమాట. సో, ఎటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ మనం అనుభవించక తప్పదు. సో, వీరికి ఎన్టీఆర్ గారికి ఏలినాటి శనిలో వీరు ఒక స్టార్‌గా ఎదగడానికి శని దేవుడు వీరికి ఎలా సహకరించారనేది మనం ఇక్కడ చూద్దాం. సో, వీరికి 1950లో ఏలినాటి శని ఆరంభమైంది. చంద్రుడున్నకి రాశికి 12వ రాశిలోకి శని యొక్క సంచారం జరిగిందనమాట. సో, వీరికి తర్వాత 1951 మార్చి 15వ తారీఖున 'పాతాళ భైరవి' సినిమా వచ్చిందనమాట. సో, అప్పుడు వీరికి ఏలినాటి శని ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. చంద్రుడున్న రాశికి 12వ ఇంట్లోకొచ్చారు. సో, అక్కడి నుంచి జన్మ రాశిలో ఉన్నప్పుడు ఏలినాటి శనిలోనే, మళ్ళా రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఏలినాటి శనిలోనే ఈ 7 సంవత్సరాలు కూడా ఈయన అద్భుతమైన విజయాలు సాధించడం జరిగింది. సో, అప్పుడు 'పాతాళ భైరవికి' 1951 మార్చి 15లో ఏలినాటి శనిలో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సో, అప్పుడు గ్రహస్థితి ఇక్కడ రెడ్ కలర్‌లో మనం రాసాము. అది గోచారంలో 'పాతాళ భైరవి' సినిమా దిగినప్పుడు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉందంటే, సో, జన్మ ఆహ్, లగ్నము తులా లగ్నము, తులా రాశి అయింది. సో, గోచారంలో గ్రహస్థితి ఎలా ఉందంటే, 5వ ఇంట్లో గురు, రాహువులు, 6వ ఇంట్లో రవి, కుజ, బుధ, శుక్రులు, అలాగే 8వ ఇంట్లో చంద్రుడు, మనకు 11వ ఇంట్లో కేతువు, 12వ ఇంట్లో శని భగవానుడు అనమాట గోచారంలో 51లో 'పాతాళ భైరవి' సినిమా దిగినప్పుడు. సో, ఇక్కడ శని ఇక్కడ ద మేజర్ ప్లానెట్ అయినటువంటి ఈ లగ్నానికి ఆల్రెడీ 12వ ఇంట్లో ఉన్నారు. సో, 12వ ఇంట్లో శని ఆయన పుట్టినప్పుడు ఉన్నారు. బ్లాక్ కలర్‌లో రాస్తున్నాము. సో, ఆ 12వ ఇంట్లోకి ఇక్కడ గోచారంలో శని మీద శని గోచారం, దట్టు ఏలినాటి శని గోచారం. అంటే ఒక పాపగ్రహం మీద శని యొక్క ఇంకొక పాపగ్రహం గోచారం వీరికి విశేషంగా యోగించింది. ఏలినాటి శని యోగించి 'పాతాళ భైరవి' సినిమా తీసుకోవడం, అది ఒక అద్భుతమైన విజయాన్ని అందుకోవడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనం చూసుకుంటే చంద్రుడు ఆయనకి మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. గురు, రాహులు కుంభరాశిలో, అది కూడా శని యొక్క రాశిలో సంచారం చేస్తున్నారు. సో, అక్కడ కూడా గురు, రాహుల యొక్క కాంబినేషన్. శుక్రుడు సినీ రంగానికి కారకుడైనటువంటి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో పొందున్నాడనమాట. సో, అక్కడ కూడా ఒక శుక్రుడు యోగించడం, ఆ శని శుక్రుల్ని, రవి, కుజ, బుధ, శుక్రుల్ని శని యొక్క సప్తమ దృష్టితో 4 ప్లానెట్స్‌ని వీక్షించడం కూడా, అక్కడున్న 4 ప్లానెట్స్ కూడా యాక్టింగ్‌లో మేజర్ ప్లానెట్ ఉన్నటువంటి శుక్రుడు అక్కడ అద్భుతంగా వీరికి సహకరించడం జరిగిందనమాట. సో, 'పాతాళ భైరవి' సినిమా అనేది అసలు ఎవరితో తీయాలనుకున్నారు? దానికి ఎన్టీఆర్ మళ్ళా చివరికి ఎలా సెలెక్ట్ అయ్యాడనేది, దానికి శని భగవానుడు ఎలా సహకరించాడనేది చూద్దామనమాట. సో, ఈ 'పాతాళ భైరవి' అనే సినిమా మనకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కొన్ని సినిమాలుంటాయి. ఎన్ని సార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే చిత్రాలు ఇంకొన్ని ఉంటాయి. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి మళ్ళీ తీయలేని సినిమాలు మరికొన్ని ఉంటాయన్నమాట. సో, అలాంటిదే ఈ 'పాతాళ భైరవి' సినిమా అన్నమాట. ఈ 'పాతాళ భైరవి' సినిమా అనేది జానపద చిత్రాలకి ఇదొక డిక్షనరీ. నాటి ప్రేక్షకుడికి తెర ముందు పంచభక్ష పరమాన్నాలు వడ్డించినటువంటి చిత్రం అన్నమాట ఈ 'పాతాళ భైరవి' సినిమా అనేది. ఈ 'పాతాళ భైరవి'కి ఫస్టు మనకు ఏఎన్నార్ గారిని హీరోగా పెట్టి అప్పటి డైరెక్టరు నాగిరెడ్డి గారు సినిమా తీయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్‌ని చివరికి ఎంపిక చేసుకోవడం జరిగిందనమాట. సాయంత్రం పూట ఆయన నాగిరెడ్డి సరదాగా స్టేడియంలో కూర్చోమన్నారు. అప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ సరదాగా టెన్నిస్ ఆడుతూ ఉన్నారన్నమాట. వరుసగా 4 బంతులను ఎన్టీఆర్ మిస్ చేశారన్నమాట అప్పట్లో. సో, దీంతో ఆయనలో ఒకసారి కసి పెరిగింది. సో, పెరిగినప్పుడు ఆయన 2 చేతులతో గట్టిగా రాకెట్‌ను పట్టుకొని బలంగా బంతిని బాదారు. బాదినప్పుడు అది కాస్త స్టూడియో దాటి దొరకకుండా అవతలకెళ్ళిపోయిందనమాట. సో, దూరం నుంచి ఇదంతా గమనించిన కేవీ రెడ్డి గారు మెదడులో ఒక మెరుపు మెరిసిందనమాట. సో, అప్పుడు తోటరాముడి పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఆలోచించి ఆ తర్వాత ఆ సినిమాలో కనిపించే బొడ్లు దేవరను పగలగొట్టే ఒక సన్నివేశాన్ని సరదాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరించారన్నమాట. అప్పుడు రష్ చూసుకొని ఓకే అనుకున్న తర్వాత ఎన్టీఆర్‌ను
తోటరాముడిగా ఖరారు చేశారన్నమాట. సో ఇంకా నటుడిగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఎస్వి రంగారావు గారి పరిస్థితి అంత బాగలేదు అప్పట్లో. ఆయన పరాజయాలు చూసుకుంటున్నారు. సో అప్పుడు కేవీ రెడ్డి గారు వారిని గుర్తించి మాంత్రికుడిగా గెటప్ వేసి ఫోటోలు అనేది తీయించారన్నమాట. సో తన మనసులో ఉన్న ఎస్విఆర్ రూపంలో ఒక మాంత్రికుడి రూపం దొరికేసింది అనమాట కేవీ రెడ్డి గారు. సో తర్వాత ప్రముఖ నటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదలో కథానాయిక నటించిన సురభి కమలాబాయిని తోటరాముడి యొక్క తల్లిగా అంటే ఎన్టీఆర్ యొక్క తల్లిగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో ఉన్న మాలతిని హీరోయిన్ గా ఎంపిక చేశారన్నమాట. సో ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి చెయ్యి విరిగింది. చెయ్యి విరిగినా గానీ ఆయన అద్భుతంగా నటించడం జరిగిందన్నమాట. చెట్టు మీద నుంచి దూకే సన్నివేశంలో ఎన్టీఆర్ గారి కాలు బెనకడం, తూలి ముందుగా పడబోతుంటే బ్యాలెన్స్ కోసం చెయ్యి మోపడంతో అది విరిగి పడుతుందన్నమాట. సో ఇందులో కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. ఈ యొక్క పాతాళ భైరవి యొక్క స్టోరీలో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో ఉజ్జయిని రాజకుమారి అనే హిందువుని అంటే మాలతి అనేవాడిని ప్రేమిస్తాడన్నమాట తోటరాముడు ఎన్టీఆర్ గారు. సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుడు ఎస్వి రంగారావును ఆశ్రయిస్తారన్నమాట ఎన్టీఆర్ గారు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలనేది మాంత్రికుడి యొక్క ఆలోచన అనమాట. చివరకు మాంత్రికుడిని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడు అనేది ఈ కథ అనమాట. సో 1950 ఫిబ్రవరి 6న ప్రారంభమైన ఈ చిత్రం 1951 ఫిబ్రవరికి పూర్తయింది. మార్చి 15న 13 ప్రింట్లతో పాతాళ భైరవి విడుదలైందన్నమాట. సో విడుదలైన ఈ పాతాళ భైరవి అద్భుతంగా ఆడి అప్పట్లో ఆ ఒక మంచి హిట్ ని అందుకోవడం జరిగిందనమాట. సో ఇది ఎన్టీఆర్ గారికి ఏలినాటి శని యొక్క దశలో ఈ పాతాళ భైరవి అనే సినిమా రావడం, అది అద్భుతంగా ఆడడం, ప్రేక్షకులు ప్రజాదరణ పొందడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఏలినాటి శనిలోనే ఒక స్టార్ హోదాకి ఎదగడానికి అక్కడ శని స్టార్టింగ్ లో ఒక మంచి పికప్ ని ఇవ్వడం జరిగిందనమాట. సో శని కష్టాలనే కాదు, ఇటువంటి స్టార్ హోదాను కూడా ఇస్తుంటాం అన్నమాట ఏలినాటి శని. సో ఈ వీడియో చూసిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో